హాయ్ హలో అందరికీ నమస్కారం అన్న. అందరికీ శుభోదయం. ఇంక ఈరోజు ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్‌లో ఉన్న స్టాక్ ఏ విధంగా వచ్చింది, 6 గంటల 40 నిమిషాలు, 6 గంటల 45 నిమిషాల వరకు ఏ విధంగా స్టాక్ వచ్చింది, అలాగే మదనపల్లి మార్కెట్‌లో ధరలు ఏ విధంగా పోతున్నాయి ఈ మధ్య కాలంలో, అలాగే మొలకల చెరువు, అనంతపూర్, కలికిరి మార్కెట్లలో కూడా మన చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల ఉన్న మార్కెట్ల ధరలు కూడా ఒకసారి చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వచ్చేసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మదనపల్లి స్టాక్ వివరాలు చూసుకున్నట్టయితే స్టాక్ అయితే మళ్ళీ ఒక 10% అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్నటితో పోలిసి ఒక 10% వరకు స్టాక్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధరలు అనేటివి గణనీయంగా తగ్గుతున్నాయి. సో మార్కెట్‌కి ఎక్కువ మంది రైతులైతే కాయ తీసుకురావట్లేదు. ఇంకా కొన్ని చోట్ల మదనపల్లి చుట్టుపక్కల మేము అబ్జర్వ్ చేసిన వరకు చూసుకున్నట్టయితే కొంతమంది రైతులు ఏమున్నాయంటే చిన్న చిన్న పింజలు ఉండేటివి ఆల్రెడీ పెరికేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాయకొచ్చినా కూడా రేట్ లేదని చెప్పేసి పింజ అయితే పెరికేస్తున్నారు. మళ్ళీ కాయ వస్తుందనేసి ఆ పాటికి ఏమైనా రేట్ వస్తుందని ఈ విధంగా కూడా కొంతమంది రైతులు అయితే చేస్తున్నారు. మదనపల్లి చుట్టుపక్కల కొన్ని పంటలు అయితే మనం చూడడం జరిగింది ఆ విధంగా. ఇంకా అలాగే ధర లేదనేది మెయిన్ కారణము, మెయిన్ రీజన్ దానికి. ఇంకా మన మదనపల్లె మార్కెట్‌లో ధరలు చూసుకున్నట్టయితే రూ. 120 సూపర్ టాప్ నిన్న. రూ. 120 సూపర్ టాప్ ఉన్నా కూడా ఎక్కువ 15 కేజీల బాక్సు కొనుగోలు ఎక్కువ వచ్చేసి రూ. 80 నుంచి రూ. 100 మధ్యన, 100 నుంచి 120 మధ్యన ఎక్కువ నడుస్తున్నాయి. రూ. 80 మోస్ట్లీ క్వాలిటీ ఉండేటివన్నీ రూ. 80 పైన పోతున్నాయి. మీడియం లేవున్న 60 నుంచి 70, 80 నడుస్తున్నాయి. ఇంకా పొడికాయలు, జ్యూస్ అవి ఇవి చూసుకున్నట్టయితే 50, 40, 60 ఈ విధంగా నడుస్తున్నాయి. ఇంకా అనంతపూర్ మార్కెట్ సేమ్ అంతే. రూ. 100 ఆడ టాపు. కలికిరి అంతే. రూ. 110 సూపర్ టాప్ ఆడ. ఇంకా ములకల చెరువులో ఒకటి కొంచెం రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆడ రూ. 170 సూపర్ టాపు. కానీ సూపర్ టాపు ఒకటో రెండో లాట్లు వేసినా కూడా ములకల చెరువులో మామూలుగా యావరేజ్‌గా రైతులకు దక్కుతున్న ధర వచ్చేసి ఆడ కూడా అంతే. 100, 110, 120, 130 ఎక్కువ నడుస్తున్నాయి. మంచి క్వాలిటీలు ఉంటాయి. 110, 120, 130 మంచి క్వాలిటీలు ఉంటాయి. ఎందుకంటే ఆడ 20 కేజీల బాక్స్ ఉంటుంది కాబట్టి. ఇంగా యావరేజ్‌గా చూసుకున్నట్టయితే అన్ని మార్కెట్లలో 100, 110 ఎక్కువ నడుస్తుంది మార్కెట్‌లో. ఇంగా ధరలు ఎప్పుడు పెరుగుతాయనే విషయానికొస్తే ధరలైతే పెరగడం లేదు. మామూలుగా యావరేజ్‌గా ఈ పాటికైతే పెరగాలి అని అంచనా ఉండింది. ఏప్రిల్ మధ్య టైంకి ఏమైనా పెరగచ్చా లేదా అనేది చూడాలి. రైతులు రేట్లు పెరిగితే అందరికీ బావుంటది. ధర అయితే తగ్గుతోంది. మార్కెట్ అయితే డౌను. సో ఇవి మార్కెట్‌లలో ఉన్న అప్డేట్సు. ధరలు ఎప్పుడు పెరుగుతాయనేది చూద్దాం రాబోయే రోజుల్లో. మరి ఈరోజు ధర అయితే పెరుగుతుందా ఎలా లేదని వీడియో చేస్తాము. వీడియో మనం 9 గంటల 30 నిమిషాల దాకా చేయొచ్చు. ఎందుకంటే ఆ పాటికి ఆక్షన్ అయితే ఒక రౌండ్ పూర్తయి ఉంటుంది. ఇవి ఈరోజు మార్కెట్లో